వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. హైదరాబాద్ సిటీ జనాలకి ఇది ఒక బిగ్ షాకింగ్ న్యూస్. సొంత కారు లేకపోయినా, బైక్ లేకపోయినా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఎంచక్క ర్యాపిడో, ఓలా, ఊబర్ బుక్ చేసుకుని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. ఆకలేస్తే క్షణాల్లో జొమాటో, స్విగ్గీ, అర్జెంటుగా సరుకులు కావాలంటే బ్లింకిట్, జెప్టో, ఇలా మన దైనందిక జీవితంలో భాగమైపోయిన ఈ యాప్ బేస్డ్ సేవలన్నీ నేడు ఒక్కసారిగా స్తంభించిపోయాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఫుడ్ డెలివరీ యాప్స్కు సంబంధించి షాకింగ్ వార్త బయటకు వచ్చింది. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఊబర్, ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో డ్రైవర్లు మహాబంద్కు పిలుపునిచ్చారు. దీంతో రైడ్స్ బంద్ చేసి రోడ్డెక్కారు. క్యాబ్లు, ఆటోలు ఎక్కడికక్కడ నిలిచిపోవటంతో అటు వర్షంలో ఇటు సరైన రవాణా సదుపాయం లేక భాగ్యనగర వాసులు విలవిల్లాడుతున్నారు. అసలు గిగ్ వర్కర్ల డిమాండ్ ఏంటి, ఈ బంద్ వెనుక ఉన్న ప్రధాన కారణాలేంటి అనేది చూద్దాం. నేను ఎల్బీనగర్ నుంచి ఆటో ఇంజిన్ నుంచి మాట్లాడుతున్నా. ఈ రోజు ఇప్పటి నుంచి స్ట్రైక్ చేయడానికి 4వ సారి. ఇదే ఎల్బీనగర్ కాకపోతే హైదరాబాద్ సిటీ మొత్తానికి 4 సార్లు స్ట్రైక్ చేశాము. ఎవ్వరు స్పందిస్తలేరు. 2006లో పెట్రోల్ రేట్ కావచ్చు, గ్యాస్ రేట్ కావచ్చు, ఇదే 70 రూపాయలు 50 రూపాయలు ఉండే. 2026లో 120 రూపాయలు అయింది. అప్పుడు కూడా ఛార్జెస్ 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఆటో ఛార్జెస్ కిలోమీటర్కి వచ్చేసి 10 రూపాయలు 11 రూపాయలు ఉండే. ఇప్పుడు అదే 10-11 రూపాయలు 2020లో కూడా అదే 10-11 రూపాయలు ఇస్తున్నాం మాకు. ఓలా, ఊబర్, ర్యాపిడో రోజుకి వచ్చేసి ఒక ఆర్డర్ దగ్గర 30 రూపాయలు కమిషన్ తీసుకుంటాం. అలాంటప్పుడు మాకు కూడా కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు, 10 కిలోమీటర్కి వచ్చేసి 250-200 రూపాయలు ఇస్తే మాకు కూడా కొద్దిగా బెనిఫిట్ ఉంటుంది. ఇవి ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి 1000 రూపాయలు గ్యాస్ కొట్టించుకుంటే 2000 రూపాయలు చేస్తుండే. వాస్తవానికి 2000 రూపాయలు చేస్తే 1000 రూపాయలు గ్యాస్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఆయనకు మిగిలేదు 1000 రూపాయలు. 1000 రూపాయలు 400 రూపాయలు కిరాయి ఆటోనా, 600 రూపాయలు మిగిలేదు. 4 పోతే 600 రూపాయలు. 600 అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు ఆయనకు. 18,000లో అందులో 600 రూపాయలు మిగులుతుంది రోజుకి. ఒక ఆటో డ్రైవర్కి వచ్చేసి 600 రూపాయలు అంటే నెలకు వచ్చేసి 18,000 రూపాయలు. 18,000 రూపాయలు ఆటో. తమ శ్రమను దోచుకుంటున్న సంస్థల తీరుకు నిరసనగా ఊబర్, ఓలా, ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ లాంటి యాప్ ఆధారిత డ్రైవర్లు తెలంగాణ వ్యాప్తంగా సమ్మెకు దిగారు. జూలై 21న ముషీరాబాద్లోని సిఐటియు కార్యాలయంలో తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్ల ఫోరం సుదీర్ఘంగా భేటీ అయ్యింది. ఈ సమావేశంలో తమ సమస్యలపై లోతుగా చర్చించిన అనంతరం జూలై 22న రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేపట్టాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమ్మె వల్ల ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్క్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ క్షమాపణ చెప్పారు. కానీ తమకు వేరే దారి లేకనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. చాలా కాలంగా తమ సమస్యలు పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిగ్ వర్కర్ల బాధలను పూర్తిగా గాలికి వదిలేశాయని ఆయన మండిపడ్డారు. డ్రైవర్ల ఆవేదన అంతా ఇంతా కాదు. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు వాహన నిర్వహణ ఖర్చులు, ఇన్సూరెన్స్ భారాలు ఇవన్నీ పూర్తిగా డ్రైవర్ల నెత్తినే పడుతున్నాయి. కానీ యాప్ సంస్థలు మాత్రం ఛార్జీల పేరుతో కమిషన్లు దండుకుంటూ డ్రైవర్లకు మొండి చేయి చూపుతున్నాయన్నది ప్రధాన ఆరోపణ. ఈ దోపిడీకి అడ్డుకట్ట పడాలంటే ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. గుర్తింపు పొందిన డ్రైవర్ యూనియన్లతో సంప్రదింపులు జరిపి రవాణా సేవలకు కనీస ప్రాథమిక ఛార్జీలను అధికారికంగా నోటిఫై చేయాలని పట్టుబడుతున్నారు. ఈ డిమాండ్ల సాధన కోసం వేలాది మంది కార్మికులు నేడు రోడ్డెక్కారు. సిటీలో పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఉదయం నుంచే యూనియన్ నేతలు రంగంలోకి దిగారు. రోడ్లపై వస్తున్న క్యాబ్లు, ఆటోలను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. తోటి డ్రైవర్లను సమ్మెలో పాల్గొనాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఓవైపు వాన పడుతుంది. ఆఫీసులకు, ఆసుపత్రులకు, రైల్వే స్టేషన్లకు వెళ్లాల్సిన వారు క్యాబ్లు లేక నడి రోడ్డుపై నిలబడిపోవలసిన పరిస్థితి తలెత్తింది. ఫుడ్ డెలివరీలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించకపోతే ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని గిగ్ వర్కర్స్ యూనియన్ హెచ్చరిస్తున్నాయి. మరోవైపు ప్రతి బస్టాండ్ సెంటర్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు బందోబస్తు నడుమ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అయితే చర్యలు చేపడుతున్నారు. ఎల్బీ నగర్, ఉప్పల్, సికింద్రాబాద్, చెర్లపల్లి, కాచిగూడ, సివిఎస్, దిల్సుఖ్ నగర్ ప్రాంతాలలో క్యాబ్ డ్రైవర్లు యూనియన్ నేతలు పెద్ద ఎత్తున చేరుకొని బంద్కు సహకరించాలని కోరుతున్నారు. చూశారుగా,
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సౌకర్యాలతో పాటు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి. రాత్రింబవళ్లు మనకు సేవలు అందిస్తున్న ఆ డ్రైవర్ల కష్టాలను పట్టించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఖచ్చితంగా ఉంది. కనీస ఛార్జీలు నిర్ణయించాలన్న వారి డిమాండ్పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణమే ఈ ప్రతిష్టంభనకు తెరదించాలని, తద్వారా సామాన్య ప్రజలకు కలుగుతున్న తీవ్ర అసౌకర్యాన్ని నివారించాలని ఆశిద్దాం.